అన్న నమస్తే, నేను తెలంగాణ శ్యామ్ అలియాస్ శ్యామ్ సార్ అన్న. నువ్వు హైదరాబాదులో ఒక దొంగ ప్రయత్నం చేసి కదనే. ఆ రోజు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది ప్రాంతాల మధ్య హిందువుల మధ్య చీలికలు తెస్తానికి నువ్వు ప్రయత్నిస్తే కదనే. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ గొర్రెల లాంటి సెక్యులర్ హిందూ సమాజం కూడా నీ దొంగ మాటలు నమ్మి మార్వాడి గోబ్యాక్, మార్వాడీలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, మన వ్యాపారాలు దోచుకుంటున్నారు, మనల్ని కొడుతున్నారు చంపుతున్నారు అంటే హిందువులు కూడా నీ దొంగ మాటలు నమ్మి వాళ్ళ సోదరులు లాంటి హిందూ సోదరుల్ని మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మోసపోయారు కదని ఆ రోజు. మరి అదే హైదరాబాద్లో గోమాత హిందువులు అత్యంత పవిత్రంగా పూజించేటటువంటి గోమాతను కాపాడుకునే ప్రయత్నంలో ఒక హిందూ సోదరుణ్ణి, బజరంగ్ దళ్ సోదరుణ్ణి ఒక వ్యక్తి కాల్చి చంపే ప్రయత్నమే చేసిండు కదని అతను మా ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉండు కదా ఇప్పుడు హాస్పిటళ్ళల్లో. మరి నీ కళ్ళలో కనపడతలేదన్న? కళ్ళల్లో ఏమైనా సీసం పోసుకున్నావా, లేకపోతే నోట్లో ఏమైనా సీసం పోసుకున్నావా, లేకపోతే ఏమైనా జరిగిందా? నువ్వు ఈరోజు మాట్లాడవైతేందే? హిందువుల్ని చంపుతూ ఉంటే మతోన్మాదంతో కొంతమంది మతోన్మాదులు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడవైతేందే? పోలీసుల దగ్గర ఉండాల్సినటువంటి తుపాకులు సామాన్య వ్యక్తుల దగ్గర ఉంటే ఏమనాలి? వాళ్ళని ఉగ్రవాదులు అనాలి. అది దీని గురించి నువ్వు ఎన్నడన్నా మాట్లాడవైతేందే? నేను జర్నలిస్టుని అంట. ఇదేనా నేను జర్నలిజం? నీ సోకాల్డ్ సెక్యులర్ జర్నలిజాన్ని హిందూ సమాజం తెలుసుకోలేక ఆ రోజు మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిర్రు. ఈరోజు ఎవరిని గోబ్యాక్ అనాలి? హిందువులారా, ఇకనైనా ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మి ఇటువంటి మూర్ఖులని, మతోన్మాద మూర్ఖుల్ని నమ్మి మీరు కూడా హిందువుల మధ్యలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేసుకోకండి. హిందువులారా, ఇక అయినా నిజాలు ఏదైతే ఉంటుందో అది తెలుసుకున్నాకనే మనం ముందుకెళ్ళాలి. లేదనంటే ఇటువంటి దొంగల మాటలు నమ్మి మన చేతుల్లో మన హిందూ సోదరుల్ని కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి హిందువులారా, ఇకనైనా నిజాలు ఏదో అబద్ధాలు ఏదో తెలుసుకుంటారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.